తిరుపతిలో డాక్టర్ల నిరసనతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రులకు వచ్చిన వారు పడిగాపులు కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. మనం ఇప్పుడు రుయా హాస్పిటల్ ఓపీ దగ్గర ఉన్నాము. ఓపీ చూస్తారనే ఆలోచనతో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది ఉదయం నుంచి కూడా ఓపీ చూస్తారనే ఆశతో వైద్యుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వైద్యులు రాలేదు. చూస్తారా చూడలా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడంతో గంటలైనా కూడా సరే వైద్యం చేయించుకుని వెళ్తామని ఆశగా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా తిరుపతి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నగిరి కావచ్చు, నెల్లూరు నుంచి కావచ్చు, అలాగే పలమనేరు ఇక్కడ నుంచి చాలా ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నగిరి నుండి వచ్చారు. మీ ప్రాబ్లం ఏంటి? మా ఆస్మా ఉంది, బీపీ చెక్ చేసుకోవాలి, కాళ్ళు నొప్పులు. ఎంతసేపుగా ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు ఒక 2 గంటలుగా. 2 గంటలుగా ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కావలి నుంచి వచ్చాను. నెల్లూరు జిల్లా కావలి. మీకేం మా ప్రాబ్లం? లివర్ ప్రాబ్లం. లివర్ ప్రాబ్లమా? నేను రాత్రి నుంచి వచ్చాను. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా? ఆడ ఉండి వచ్చాను. వచ్చారా? ఇప్పుడు వైద్యులు వస్తారా రారా అని మీకు తెలుసా ఏమన్నా? నాకు తెలియదు. ఓకే అమ్మా, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పెనుమూరు మాది. పెనుమూరు. వస్తారా రారా అని ఇదిగా ఉంది, దూరాభారం వచ్చి. ఎట్లా వచ్చారు మీరు? ఇక్కడ నుంచి బస్సులో వచ్చారా? ఎట్లా వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ తిరుపతి. ఓకే, మీరమ్మా తిరుపతి. ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మనం ఇక్కడైతే కార్డియాలజీ విభాగం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే గుండె సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక్కడ వైద్య సేవలు అందడానికి వీల్లేని పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ఓపీలు ఉన్నాయా ఈరోజు? ఏంది పరిస్థితి? తెలియదు. మీకు తెలియదు. ఓపీ ఉందా లేదో తెలియదు. ఓకే, సిబ్బందికే తెలియదు ఓపీ ఉందా లేదా అనేది మనం ఇక్కడ వీళ్ళ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అందరూ కూడా వైద్యం అందుతుందనేటువంటి ఆశతో వచ్చినారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఏర్పేడు. ఏం పరిస్థితి ఎలా నుంచి ఇక్కడ? ఏం డాక్టర్లు రాలా, నిలబడిపోయినాము. అది విషయమా? డాక్టర్లు వస్తే కదా, ఇది స్ట్రైక్ అంట, దానివల్ల రాలేకపోయినారు. కీలో ఉన్నాం. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు, వ్యవహరిస్తున్నారు డాక్టర్లు కూడా. మనం ఏం చేయగలుగుతాం చెప్పు? జబ్బు ఉండే వాళ్ళము. అది పేషెంట్లు ఎంత ఉన్నారు ఇక్కడ. అక్కడెక్కడో జరిగింది దానికి ఇక్కడ ధర్నా చేస్తే పేషెంట్లు అంతా ఏమయ్యేది? పేషెంట్లు అంతా బాగలేకుండా ఉన్నారు. షుగర్ పేషెంట్లు. మేము అన్నం తినలేకపోతే టిఫిన్ చేయలేకపోతే ఉండలేము. చేయలు చూడండి మా బాధలో. ఎవరు చెప్తారా? వాళ్ళు పో అంటారు. మేము తెల్లారి 8 గంటలకు వచ్చాం, 7:30కి. మాకు టిఫిన్ కూడా చేయలే. మా బాధలు ఎవరు చెప్తారు? ధర్నా చేస్తున్నారు, బాగానే ఉంది. చేసేది లాభం. అక్కడనే వాళ్ళు వృద్ధియండి. పేషెంట్లు ఇబ్బంది పడిపోతున్నారు సార్. ఇక్కడ ఎక్కువగా గుండె సంబంధించిన దానికి మెడికల్ కోసం వచ్చాను. మా మదర్కి ఓపీ తీసుకున్నాము. తెల్లారితో 7 నుంచి వచ్చాము. పిచ్చాటూరు నుంచి వచ్చాను నేను. అక్కడ ఉదయాన్నే బయలుదేరి ఇక్కడ 7-8:30 అంతా ఓపీలో నిలబడి తీసుకుని ఇక్కడ వచ్చి నిలబడ్డాము. కానీ అందరూ అడిగితే డాక్టర్లు ఇంకా వస్తారని చెప్తున్నారు కానీ రావడంలా. అందరూ స్ట్రైక్లో కూర్చోన్నారు. అత్యవసర విభాగాలకైనా వాళ్ళు వచ్చి పనిచేయాలి కదా సార్. చనిపోవడం కరెక్ట్ అని అంటారా? కొంతమంది చనిపోవడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి జరిగింది అన్యాయం అంటే అది న్యాయం చేసుకోవాలంటే మీరు చేయండి వద్దని చెప్పలేదు. స్ట్రైక్ చేసేదాన్ని ఎవరు వద్దని చెప్పలేదు. కానీ అందరూ కూర్చొని చేసేది తప్పు అంటున్నాం మేము. కొంతమంది కూర్చొని చేసుకుంటే మిగతా వాళ్ళు వచ్చి వైద్యం చేయండి అని చెప్తున్నాం సార్. ఉండేటువంటి పరిస్థితి మొత్తం అందరూ కూడా ఇక్కడ చూస్తే తిరికిరిసిపోయిన ఓపీ చూస్తున్నాము. ఓపీకి సంబంధించినటువంటి సేవలు పూర్తిగా నిలిచిపోవడము, మరోవైపు ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ తమల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి అనేటువంటి బాధ వీళ్ళల్లో ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో దినేష్, ఏబీ ఆంధ్రజ్యోతి, తిరుపతి.